అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను ఇప్పుడు ఒక స్పెషల్ చోటకి తీసుకెళ్తున్నా. నాతో పాటు వచ్చేసి మీరు కూడా చూడండి. అవునండి, ఆటోనగర్ సెకండ్ లైన్ సెకండ్ క్రాస్లో అయ్యప్ప స్వాములకి నిత్య అన్నదానం జరుగుతుందన్నమాట. అది ఈ నెల 28 వరకు. ఇదిగోండి ఇక్కడే. సో మన ఇంటి దగ్గర లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాల వేసుకుంటే మనకి ఇళ్లల్లో వంట చేయటం కుదరని పక్షంలో చక్కగా ఇక్కడ అన్నదానానికి వెళ్ళచ్చు, హ్యాపీగా భోంచేయచ్చు. అలాగే మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు, అంటే సరుకులు, కూరగాయలు ఇలాంటివి ఏమైనా ఇవ్వచ్చు. సో ఇవాళ నా బర్త్డే. సో నా బర్త్డే రోజున నేను ఇలా వెళ్ళి స్వాములతో కలిసి భోజనం చేశానన్నమాట. యాక్చువల్గా నేను రైస్ బ్యాగ్ ఇంకా కందిపప్పు అయితే ఇచ్చాము. సో మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇదిగోండి మా అన్నయ్య స్వామి వాళ్ళు చక్కగా ఇలా స్వాములందరికీ భోజనాలు సద్ది ఇంకా భిక్ష అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం ఉండి ఇంట్లో చేసుకోగలిగితే సరేనండి. ఒకవేళ చేసుకోలేని పరిస్థితి అయితే మాత్రం చక్కగా ఇక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. మనం ఎన్ని దానాలు చేసినా అన్నదానం మిన్న కదండి. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నండి. సో అది స్వాములకి కనుక మనం భిక్ష కానీ సద్ది కానీ పెట్టగలిగితే ఇంకా మంచిది. మనం ఒకరోజు స్పాన్సర్ చేయగలిగినా కూడా వాళ్ళు అక్కడ మనం ముందెళ్ళి మాట్లాడితే వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ అది కట్టించుకుంటారు. లేదు మనం ఏ కూరగాయలు కానీ లేకపోతే రైస్ బ్యాగ్స్ కానీ లేదు ఆయిల్ ప్యాకెట్లు ఏదైనా పర్లేదండి, చక్కగా తీసుకుంటారు. ఒకవేళ అలా కాని పక్షంలో మనం వెళ్ళి భోజనం చేసినా సరే వాళ్ళు హ్యాపీగా మనని ఆహ్వానించి భోజనం పెడుతున్నారు. సో మీకు అవకాశం ఉంటే ఒకసారి ఈ ప్లేస్కి విజిట్ చేయండి. సో నా బర్త్డే హరిహర చిత్తన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి భోజనానికి మీరు కూడా వెళ్ళి మీరు కూడా ఆ కార్యక్రమంలో స్వాములు కావచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ పుణ్య కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. ఏమంటారు?